నమస్కారం. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం స్టేట్ అధ్యక్షుల్ని. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా గత 2 నెలల నుంచి అనర్హుల పేరిట దివ్యాంగుల యొక్క పెన్షన్ తొలగించడం కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే సుమారుగా 1,00,000 మంది దివ్యాంగులు పైగా పెన్షన్ తొలగిస్తున్నట్టుగా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క దుర్మార్గపోయిన చర్యని ఖండిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ 25/8/2025 సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో, మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో కలెక్టరేట్కి మెమరాండం సమర్పించుకుంటూ ఈ యొక్క పెన్షన్ తొలగింపుని, అక్రమాలని, అన్యాయాన్ని ఖండిస్తూ మాకు తగిన న్యాయం చేయవలసిన విధంగా ఈ వికలాంగుల తరపున అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిరసనలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి మెమరాండం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరి దివ్యాంగులందరికీ కూడా న్యాయం జరగాలి, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉదయం 6 గంటలకి ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేపడితే ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం పెన్షన్లు తొలగించడం కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా అండగా నిలబడాలని చెప్పి మన అధినాయకుడు యొక్క ఆదేశం. దాన్ని అనుసరించి 25న జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి కానివ్వండి, కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రతి జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరటమైనది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.